వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? నేను చెల్లె హనీ అయితే షాపింగ్కి వెళ్తున్నాము, గోల్డ్ షాపింగ్కి. ఎందుకు అని అంటే మమ్మీ వాళ్ళ మ్యారేజ్ ఉందన్నమాట. ఇంకా అందుకే గోల్డ్ షాపింగ్ ఇవాళ గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము. అలాగే గోల్డ్ సిల్వర్ రింగ్స్ తీసుకున్నామని చెప్పేసి, అండ్ అలాగే మమ్మీ డాడీ కోసం ఇద్దరికి బట్టలు తీసుకున్నాం అయితే వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీకి తెలియదు, మేమైతే సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేస్తున్నాము. తెలియకుండా పిల్లలందరినీ ఇంట్లో పెట్టేసి హనీని తీసుకొని వెళ్తున్నాం. ఇక చూస్తూ ఉండండి. నీ కమ్మలు వేరే చేద్దామని ఇయర్ రింగ్స్ అంతే. అంటే వేరే కమ్మలు. సరే సరే పదండి. వెళ్ళిపోతున్నాము. బంటి పుట్టికి ఖుషిని అందరినీ ఇంట్లో పెట్టేసాము. గోల్డ్ షాప్కి అయితే వచ్చేసినాము. మరి అంకుల్ వాళ్ళు అయితే లేరు, అన్నయ్య వాళ్ళు. చూడాలి షాప్ లేరా అంకుల్ వాళ్ళు. అంతవరకు పట్టీలు చూద్దాం పదండి. నీకే అనుకుని ఇస్తా, తీసుకో. నా కోసమే పెట్టా. పట్టీలు అయితే చూస్తాం. ఉన్నాయి ఇంకా వేరే పట్టీలు, ఇవి కాకుండా వేరే పట్టీలు తీసుకుంటా పద. ఏవక్క ఇదిగోండి పట్టీలు అయితే తీసుకుంటున్నా నా కోసం అయితే. అనిపిస్తున్నాయి డిజైన్స్. ఇది ఒకటి ఉంది, ఇది ఒక డిజైన్ ఉంది, సింపుల్ ఉంది. ఇది ఒక డిజైన్. ఇవి బాగున్నాయి, బాగుంటాయి. ఇదిగోండి ఇట్లా తీసుకున్నాం అనుకుంటున్నా ఫ్యాన్సీలా. బాగున్నాయి. బ్లాక్ అయిపోతాయి అండి తొందరగా. అబ్బు గాయత్రి 3 జతలు తీసుకుంది. ఇప్పటికి ఇంకా బాగానే ఉంది. ఇది కూడా మంచిగా అప్పుడు తీస్తారా? ఒకసారి బయట తీయచ్చా? ఒకసారి తీయండి. బ్లాక్ బీడ్స్ కావాలట. అవి ఆగాయి ఎక్కువ రోజులు. మరి అంత సన్నగా తీసుకొని వేస్ట్. ఇదైనా ఇదైనా అది బాగుంది. నెంబర్ యూజ్ అన్ని అవే నెంబర్ ఉంటాయి. సిల్వరే సిల్వరే తీసుకున్నా ఆల్రెడీ. బాగుంది. ఒకసారి పెట్టుకొని చూడు. అవి పైకన్నా అది పైకంటే ఒకటే పెట్టు కదా. పట్టి కూడా ఒకటే పెట్టక్క. అట్లా బాగుంది. బాగుంది సింపుల్గా. కానీ పొడుగు బాగా పొడుగున్నట్టున్నాయి కదా. లేదు అంతే ఉంటాయి అన్నీ అంతే సైజు. అంతేనా? అంతే అన్నీ అంతే సైజు పెద్దగా. సరే ఓకే. లూజ్ అయితే జారిపోతాయి అంటారు తొందరగా జారవు, టైం పడుతుంది. తీసుకునేది నెంబర్ చూడు. దీంట్లో చిన్న సైజు అంటుందా? వచ్చింది అంకుల్, కానీ దీనిలో చిన్న సైజు ఉందా? అన్నీ ఒకే సైజు ఉన్నాయా? అన్నీ ఒకే సైజు ఉన్నాయట. దాంట్లో ఇది దీంట్లో ఇదే మోడల్. నువ్వు కూడా చూడరకైతే అదేమైనా నంబర్స్ మల్టీ కలర్ వద్దు, చిన్న సైజులో చూడు ఒకసారి. చిన్న సైజులలో చూడు, పెద్ద వద్దు. బాగానే ఉంది మరి, చూడడానికి అయితే మంచిగా ఉంది. సైజు సేమ్ సైజా? ఇది కూడా బాగుంది. సేమ్ మంచిగా ఉంది, చూడడానికి అయితే బాగానే ఉంది. మరి ఇవి ఎందుకో బాగున్నాయి. ఏమంకుల్ కట్ చేస్తారా వాటిని? అవునా? ఏది కొంచెం లూజ్ ఉంది. చూడండి, ఇది చూడండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకో చైన్స్ దీంట్లోనే. నాకు స్టోన్స్ ఉన్నాయి కావాలి. స్టోన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. 2 ఉన్నాయి. ఓకే ఓకే ఉంది బెటర్. నిజమే. ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది పెద్ద ఉంది, కొంచెం పెద్ద స్టోన్ ఉన్నదేమో చూడండి.
ఫస్ట్ ఒకసారి మనం చెవులు కుట్టించాం కదా అప్పుడు ఇది పెట్టించాము. ఇప్పుడు తీపిచ్చేస్తున్నా. తీపిచ్చేసి మళ్ళీ ఇదిగోండి ఈ చైన్స్ ఇది ఈ ఇయర్ రింగ్ తీసుకుంటున్నా. కట్ చేస్తే తెలుస్తుంది మనకి, పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది. దూరం నుంచి అది అందుకైతే ఇది కట్ చేపించేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టిస్తున్నా. చూద్దాం ఇవి పెట్టుకుంటారో పెట్టించినాక. ఓకే ఖుషి ఖుషి అంటున్నా. హనీ ఎల్లు పెట్ట ఎల్లు వస్తుంది. తనే చెవు కూడా కట్ చేసేస్తాడట. నువ్వు అలా చేసినా వచ్చిందా? నొప్పి వచ్చిందా? కట్ చేసిరా? అయిపోయింది. అటు సైడ్ తిరిగి ఇక ఇటు అటు సైడ్ వేసి వస్తున్నా అంటే అదే వస్తున్నా. అంకుల్ తాతయ్య కనిపిస్తుందో లేదో? వచ్చిందా? వెనకదేది వెనకది మెల్లతి ఉందండి మీ ఛాన్స్ అయితే అయిపోయింది. పెట్టు ఏవి ఎయిట్ సైడ్ పెట్టాలి అయితే ఏది బాగుందండి చూద్దాం. మమ్మీని పెట్టాను ఫస్ట్. హోల్ పెద్ద అయిందా? చిన్న ఇదే ఉంది హోల్ అయితే. ఇది కావాలా? సరే సరే మరి అవును సరే సరే బాగుంది. ఇక్కడ మొత్తం తీసేసుకున్నా. బిల్ అయితే వేపిస్తున్నా. అంకుల్ 9,000 చేంజ్ రాశారు. నేను జోగ్గా 4,000 చేంజ్ అని చదివేసరికి అంకుల్ నవ్వుతున్నారు అనమాట. ఎంత అయింది అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. అడుగుతా ఉంటే అందుకే నవ్వుతున్నా చూడండి. ఎంత చెప్పినావు మమ్మీ? 4,000 అంతేనా? బిల్ అయితే అయిపోయింది. అన్నిటికీ బిల్ అయితే వేసేసినాము. దగ్గర 10,000 అయింది అనమాట. బిల్ కట్టేసాను. అందుకైతే ఇంజనీరింగ్ తీసుకున్నా. అంకుల్ అయితే టోటల్ బిల్ వచ్చేసి అరే బిల్లు చూపించేటప్పుడు ఇట్లా అవుతుంది. ఇదిగోండి హనీకైతే ఇయర్ రింగ్స్ పెట్టేస్తుంది చెల్లె. ఏది ఇటు చూపి తీసేస్తున్నాయి కింద పెట్టేస్తుంది. సైడ్ బిల్ వచ్చేసి 9,740 అయింది. అంకుల్కి అయితే 9,500 అన్నీ తీసేసి ఆల్రెడీ తీసేసిన ఇంత బిల్లు చేసిండ్రు కనిపిస్తుంది. తీసేసి 9,740 చేసిండ్రు. కాకపోతే మనకి ఇంకా 9,500 వేయమంటున్నారు. కొట్టేద్దాం ఇంకా బిల్ అయితే. మెల్ల 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 సరే చూసుకోలే అంతేనా? ఓకే ఓకే ఇవి చెప్తా. బాగున్నాయి ఇవి బ్రాస్లెట్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఓకే బిల్ అయితే చేసేసినాము. వెళ్ళిపోతున్నాం. మనకి పెట్టేస్తే అయిపోతుంది. పెట్టేసినా చూపినాను. ఓకే బాగున్నాయి. పోదాము. చేసేసుకున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. అంకుల్ బాయ్. అంకుల్ బాయ్. ఆంటీ బాయ్. బాయ్. చలోపా నడు. ఇంకా అమ్మ వాళ్ళ కోసం అయితే రింగ్స్ తీసేసుకున్నా. అలాగే హనీకు అమ్మలు కూడా చేంజ్ చేయించేసిన. ఇంకా తర్వాత బట్టల షాపింగ్కి అయితే వచ్చినాము. అమ్మ వాళ్ళ కోసం, అమ్మ కోసం శారీ, నాన్న కోసం అయితే ఇంకా షర్ట్ అట్లా టీషర్ట్స్ తీసుకుందామని వచ్చిన. మమ్మీ అప్పటికి అంటుంది ఏ రోజు ఎక్కడికి పెట్టాలి బోధుర్లే అని అన్నది. కానీ అస్సలు తెలియదు అనమాట. నేను మమ్మీ వాళ్ళ కోసం వచ్చిన అని చెప్పేసి. ఎప్పుడూ ఇంకా ఇయర్లీ వన్స్ కదండి వచ్చేది మ్యారేజ్ డే. పాపం వాళ్ళకి ఈ మాత్రం హ్యాపీనెస్ కూడా మనం ఇవ్వకపోతే ఎందుకు చెప్పండి. ఇంకా అందుకే ఇంకా నేను చెల్లి అయితే వచ్చేసినాము. పిల్లల్ని ఇంట్లోనే పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే అల్లరి చేస్తారు మమ్మల్ని షాపింగ్ చేయలేరని చెప్పేసి. పాపం వల్ల చిన్న చిన్న హ్యాపీనెస్ కోసం ఇంకా అందుకే మేమైతే షాపింగ్ చేస్తున్నాం. ఇంకొక శారీ అయితే బాగా నచ్చింది. అదైతే చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే 2 years నుంచి పాపం మమ్మీ వాళ్ళు మ్యారేజ్ డే అసలు సెలబ్రేట్ చేసుకోలేదు. ఏదన్నా సరే మేమందరం ఉంటేనే వాళ్ళు సరే అన్నట్టుగా సెలబ్రేట్ చేస్తారు.
ఇంకా వాళ్ళకి మనం కాకపోతే ఎవరు చెప్పండి. అందుకే మధ్యలో 2 years కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జరుపుకోలేదు. 2 years మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మనం నేను వస్తానో రానో, ఒక చెల్లి ఉంటుంది ఒక చెల్లి ఉండదు అని, అందుకే ఇంకా తమ్ముడు కూడా ఉండడా ఇంకా అందరం ఎవరు బిజీలో ఉంటాం కదా అని చెప్పేసి అందుకే మంచిగా సెలబ్రేట్ చేస్తున్నాము వాళ్ళ మ్యారేజ్ డే అయితే. ఇక్కడైతే తీసుకొని ఇంకా మళ్ళీ పైన డాడీ కోసం వెళ్తున్నాం పైకి. 3rd floor లోపలికి రాను ఇలా బయటకు వెళ్ళిపోతావు. పోయినట్టు కూడా అనిపి బంటి బాగా భయపడతాడు, కుట్టి కూడా భయపడతా అచ్చా అట్టనే. అవును సేమ్. పద ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినాం నాన్న కోసం తీసుకోవడానికి అయితే. పద టీషర్ట్స్ అని చెప్పినప్పుడు టీషర్ట్ కాకపోతే ఏముంటుంది మమ్మీ? ఇంకా నాన్న కోసం అయితే టీషర్ట్స్ అను షర్ట్ తీసుకుంటున్నా. నాన్న ఈ మధ్య టీషర్ట్స్ వేసుకుంటున్నారు, మంచిగా కనిపిస్తున్నారు నాన్న. ఇంకా అలాగే టీషర్ట్స్ తీసుకున్న తర్వాత మంచి అఫీషియల్ షర్ట్ ఒకటి తీసుకుందామని చెప్పేసి అయితే పార్టీకి వేసుకోవడానికి. ఎందుకంటే నాన్న ఈ మధ్య అన్ని షర్ట్ పీసెస్ క్లాత్స్ చాలా ఉన్నాయి, అసలు కుట్టించుకోవట్లేదు. ఇప్పటికి ఒక 10 జతల షర్ట్ పీసులు ఏమంటారు ప్యాంట్ పీసులు ఉన్నాయి కానీ అవి అసలు కుట్టించుకోవట్లేదు. ఇంకా అందుకే కుట్టిందే తీసుకుందాం షర్ట్ మంచిదని చెప్పేసి అయితే తీసుకుంటున్నాము. మంచిగా అఫీషియల్గా నాన్న ఏమంటారు ఫంక్షన్స్కి దానికి దీనికి వేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా చూస్తున్నాము. చూస్తూ ఉంటే ఒకటైతే బాగా నచ్చింది, ఇది బాగుందనమాట. ఇంకా సైజ్ వచ్చేసి అసలు మేము నాన్నని ఎప్పుడు అడగలేదు, అంటే ప్రతిసారి క్లాత్ పీసెస్ తీసుకొస్తాము కానీ ఈసారి ఇట్లా తీసుకుంటున్నాం కదా. తమ్ముడిని ఫోన్ చేసి ఇద్దరు నాన్న సైజ్ అంటే ఎక్సెల్ అని చెప్పారు. ఇంకా అందుకే ఆ సైజులో అయితే చూస్తున్నా. మంచిగా అనిపించింది, బాగున్నాయి ఇక్కడ కూడా మంచి షర్ట్స్ క్లాత్స్. మేము ప్రతిసారి బాంబే షాపింగ్ మాల్కి వెళ్తాము కానీ ఈసారి అయితే ఎల్వీఆర్ షాపింగ్ మాల్కి వచ్చినాము, ఎందుకంటే నడుచుకుంటూ వచ్చినాం కదా. ఇంకా అందుకే దీనికి వచ్చేసినాము. నాన్న కోసం కూడా తీసేసుకున్నాము, అమ్మ కోసం కూడా శారీ తీసుకున్నాం, నాన్న కోసం కూడా తీసేసుకున్నాం. డ్రెస్సెస్ తీసేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడైతే బిల్లు కట్టేస్తున్నా. మొత్తం వచ్చేసి దగ్గర 5 చేంజ్ అయింది. నేను ఇంకా అడుగుతున్నా అనమాట, 5000 చేంజ్ అయింది కదా ఏమైనా గిఫ్ట్ నడుస్తుందా అని చెప్పేసి అడిగిన అనమాట. ఎందుకంటే పెడతారు వాళ్ళు 5000 చేంజ్ తీసుకుంటా అది ఇది అని చెప్పేసి, అందుకే తనని వచ్చేసి అడుగుతున్నా అనమాట. ఇంకా 5000 చిన్న అమౌంట్, పాపం వాళ్ళు ఎన్నో చేస్తారు మన కోసం, ఈ 5000 కూడా కట్టకపోతే ఎలా చెప్పండి. చిన్నగా అనమాట. ఏదైనా సరే అమ్మ వాళ్ళ హ్యాపీనెస్ కోసం మేము అక్క చెల్లెలం అందరం కలిసి ఇంకా అంతే అనమాట. తమ్ముడు కూడా అందరం అనుకోనే తమ్ముడు, ఎందుకంటే మాతో తమ్ముడు ఎక్కువ షాపింగ్కి రాడు. వాళ్ళు ఇంకా ఎంతైనా లేడీస్ షాపింగ్లకు తమ్ముడు ఏమొస్తాడు చెప్పండి. ఇంకేదన్నా అక్క మీరే తీసుకురండి అని చెప్తాడు, అందుకే తమ్ముడిని తీసుకొని రామన్నమాట. ఇంకా ఇక్కడైతే చేసుకొని షాపింగ్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఆటో ఎక్కి చేసినాము, వెళ్ళిపోతున్నాము. 7:30 అవుతుంది. 5కి వచ్చినాము. 5కి వచ్చి గోల్డ్ కొంచెం క్లియర్ చేసుకొని మమ్మీ డాడీ వాళ్ళ కోసం తీసుకొని అలాగే మమ్మీ కోసం శారీ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. పిల్లలు వస్తున్నట్టున్నారు మేబీ నాకు పట్టుకోపోయినట్టుంది. ఇంటికి ఎక్కిస్తాను కదా, సరే చూడాలి. అదే తెప్పించుకున్నాను ఇంక ఉండే కదా అవి ఇచ్చేసి అని ఇది పట్టుకున్నాను. చలో కదండి, ఇక వచ్చేసినాం. ఇదిగండి ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం. ఇదిగండి అమ్మయ్య షాపింగ్ అయితే అయిపోయిందండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం. వచ్చేసరికి ఇంటికైతే చిన్నోళ్ళు లేరు, ముగ్గురిని పార్క్ తీసుకుని వెళ్ళిందంట అని మిస్ అయిపోయింది. వీడియో వచ్చేసి మీకు కనుక మొత్తం నువ్వే నా వెనక తిరిగినావు, ఇంకా నువ్వు వదిలిపెట్టావు కదా ఎట్లాగో. వాళ్ళ ముగ్గురిని మామ తీసుకెళ్ళండి. ఇదే అండి వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.